మార్క్ సువార్త 1:35 మార్క్ 1:35. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు లేచినాడు? పెందలకడ అంటే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేచినాడు. అంటే మనం ఎప్పుడు లేవాలి? సూర్యుడు నెత్త మీదకి వచ్చినాక లేవాలా? కాదు. చాలామందికి అలవాటు, ఒక దురలవాటు అని చెప్పాలి. కొందరు 8 గంటలకు లేస్తారట, కొందరు స్త్రీలు 10 గంటలకు లేస్తారట. ఇక వారి కుటుంబాలు ఎలా బాగుపడతాయో నాకు తెలియదు. కొందరైతే మధ్యాహ్నం లేస్తారట. కానీ వాక్యం ఏమంటుంది? యేసు ప్రభు జీవిత విధానము ఏం నేర్పిస్తుంది మనకు? ఆయన ఎప్పుడు లేచినాడు? ఆయన పెందలకడ లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి లోకరీతిగా ఉన్న పనులు చేయలేదు. ఏం చేసినాడు? ఆయన అరణ్య ప్రదేశంలో వెళ్ళి అక్కడ ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే మనము కూడా విశ్వాసులము, దేవుని ప్రజలము, ఉదయమే దేవుని సన్నిధిని వెతకాలి. చాలా సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంది. కానీ ఏ కుటుంబంలో అయితే ఉదయకాలం లేచి ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ ఉదయకాలం లేచి దేవుని పాదాలు పట్టుకుంటారో ఆ కుటుంబానికి ప్రమాదము లేదు. హల్లెలూయా. ఆ కుటుంబానికి పతనము లేదు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఈ ఉదయకాల ఆశీర్వాదం ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసినాను. ఈరోజు నామం, దేవుని నామం 494వ నామం 494 సహకారుడు. పలకండి మాట, చేతులెత్తి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నామం ఏంటండి? సహకారు. ఇది మార్క్ సువార్త 16:20 ఉంది. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. హల్లెలూయా. చూడండి, దేవుడు మహత్కార్యాలు చేసి దైవజనులు బోధించిన వాక్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాల ద్వారా, సూచక క్రియల ద్వారా స్థిరపరుస్తూ ఉంటాడు. వారికి సహకారుడై ఉండి. దేవుని స్తోత్రం. నీ కుటుంబానికి సహకారుడు ఎవరు? నీకు సహకారుడు ఎవరు? స్తోత్రం 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 చెప్దాం. సహకారుడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవా నా కుటుంబానికి నువ్వు సహకారిగా ఉండి నన్ను నడిపించు, నా సేవకు సహకారిగా ఉండి నన్ను నడిపించు. చాలామంది నా దగ్గరకు వచ్చి, సిస్టర్ మీరు ఆ రోజు నా కొరకు ప్రార్థన చేసినారు, దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఒక సహోదరి 6 పిల్లలతో వచ్చింది నా దగ్గరికి. భర్త త్రాగుబోతాడ. మరి ప్రార్థన చేసిన నూనె అతనికి మరి పూయడం ద్వారా త్రాగుడు నుండి పూర్తిగా విడుదల పొందినాడనే సాక్ష్యం నాకు తెలుస్తుంది. ఇంకొక ఆమె అమెరికా నుండి వచ్చింది. ఆమె అంటుంది, మీరు నాకు నూనె ఇచ్చినారు పోయిన సంవత్సరం, నా భర్త 30 సంవత్సరాలు ఉన్న త్రాగుడు అలవాటు మానుకున్నాడు అని దేవునిస్తాం. అంటే ఇది చేసింది ఎవరంటే జాయిచర్యన్ కాదు. ఎవరు చేసినారు? దేవుడే ఈ పరిచర్యకు సహకారిగా ఉండి దేవుని వాక్యాన్ని అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా ఏం చేస్తున్నాడు? నువ్వు ప్రార్థన చేసిన దేవా నువ్వు సహకారిగా ఉండు, నా వల్ల కాదు ఈ కుటుంబాన్ని నడిపించడానికి, నా వల్ల కాదు ఈ సంఘాన్ని నడిపించడానికి, నీవు నాకు సహకారిగా ఉండాలి. హల్లెలూయా. వాగ్దానము 481వ వాగ్దానం 481. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నాతో పలకండి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆదికాండం 21:22లో ఈ మాట ఉంది. ఇది వాగ్దానంగా పొందుకోవాలి. మనం చేసే ప్రతి పనిలో దేవుని తోడు సహాయము కావాలి. అదే వాక్యంలో కదా, మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. కనుక నీ పిల్లల వివాహమేమి, లేక ఉద్యోగ విషయమేమి, సంతాన విషయమేమి, మరి నీ ఉద్యోగ స్థలంలో ఉన్న బాధ్యతలేమి, సంఘ బాధ్యతలేమి, ఏదైనా కానీ దేవా నేను చేసే ప్రతి పనిలో నీ తోడు నాకు కావాలి. వ్యాపారం ఏమి, చాలామంది వ్యాపారం బాగా ఆరంభిస్తారు, మధ్యలోనే మరి ఆ వ్యాపారం లావాదేవీలన్నీ ఎత్తేసి అంటే నష్టపోతారు. దే విల్ నాట్ గెయిన్ ఎనీథింగ్. ఎందుకంటే దేవుని ముందు పెట్టుకొని వారు ముందుకు వెళ్ళలేదు. కనుక నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. చేతులెత్తి వందనాలు 3 సార్లు చెప్పండి. తర్వాత ఆదేశం. ఆదేశము 167వ ఆదేశం 167. మీ హృదయములను కలవరపడ నీయకుడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా వీరి కలవరం అంతా తొలగించండి. ఆమేన్.
ఆదేశం ఏంటి? మీ హృదయమును, ఇట్స్ అ కమాండ్ అన్నమాట. ఆనాడు యేసు ప్రభు శిష్యులు కలవరపడుతుంటే, అయ్యో ప్రభు పోతున్నాడు, శిలువ మరణం అయిన తర్వాత ఆయన మాకు కనబడాడు, ఇన్ని రోజులైతే బాగా అతనితో కలిసి మాకు ఆహారానికి కానీ దేనికి కానీ కొదువ లేకుండా ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే ఎలాగని కలవరపడుతున్న సమయంలో యోహాను సువార్త 14:1 మీ హృదయములు కలవరపడను. హల్లెలూయా. నీ హృదయము దేవునికి సింహాసనమై ఉండాలి, ప్రభువుకు మరి అది సింహాసనంగా మార్చాలి. ప్రభు వాక్యము సమృద్ధిగా నీ హృదయంలో నివసింపజేయాలి. వ్యర్థమైనవి, పాపము, మరి ఇలాంటి ఇవన్నీ కూడా తొలగించుకోవాలి. కీర్తనకారుడు 68వ కీర్తన 66 కీర్తన 18వ ఒక మాట ఉంది, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మాట వినకపో, నా ప్రార్థన వినడు. హృదయంలో పాపం ఉండకూడదు. ఈ 40 రోజులు దేవుని వాక్యం నీ హృదయంలో పడుతుంది కాబట్టి పాపం తొలగిపోవాలి, కలవరం తొలగిపోవాలి, వ్యసనాలు తొలగిపోవాలి, చీకు చింతలన్నీ తొలగిపోవాలి, హృదయ వేదన భారం అంతా తొలగిపోవాలి, ద్వేషము, పగ, ఈర్ష్య, కోపము ఇవన్నీ తొలగిపోవాలి. హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ హృదయము కలవరపడా, నీ హృదయం కలవరపడద్దంటే నువ్వు పెందలకడ లేచి ప్రార్థన చేయాలి. నీ భారం ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపాలి. ఎందుకు వచ్చింది కలవరం? ఎందుకు వచ్చింది భయం? అంటే సరిగ్గా ప్రార్థన జీవితము లేనందుకే. యేసు ప్రభు మరి అన్ని మహత్కార్యాలు ఎలాగ చేసినాడు శరీరధారిగా ఉన్నప్పుడు? ఆయన ఉమ్ములో శక్తి, దుమ్ములో శక్తి, ఆయన నీడలో శక్తి, ఆయన మాటలో శక్తి, ఆయన శక్తి కార్యాలన్నీ కూడా సువార్తల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ రహస్యం ఏంటంటే పెందలకడనే లేచి ఇంకా చీకటిగా ఉండగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అదే అన్నమాట సీక్రెట్ ఆఫ్ సక్సెస్. అప్పుడు కలవరం నీకు ఉండదు. కనుక ప్రార్థన జీవితం కావాలి. హృదయము కలవరపడనియొద్దు అనే ఆదేశము నేర్చుకుంటున్నాం. ఈరోజు ప్రార్థన 51వ కీర్తన 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయు. హల్లెలూయా. మీరు ఎన్నెన్నో ప్రార్థన అంశాలు రాసుకొని చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా ఈ ప్రార్థన చేసినారా? ఈ ప్రార్థన ఏం ప్రార్థన అది? దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయి. ఎక్సలెంట్ ప్రేయర్. ఇల్లు కావాలని చేస్తున్నారు, పెళ్లి కావాలని ప్రార్థన చేస్తున్నారు, పిల్లోనికి ఉద్యోగం కావాలని చేస్తున్నారు, నీకు ఆరోగ్యం కావాలని చేస్తున్నావు, 100 గజాలన్నా మాకు భూమి తలదాల్చుకోవడానికి ఇంత స్థలం కావాలంటున్నారు. కానీ ఈ ప్రార్థన చేయడానికి నీకు సిద్ధ మనసు ఉండాలి. నువ్వేమని ప్రార్థన చేయాలి? దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయు. 40 days of hearing the word, coming to the presence of God, enjoying the fellowship of co-believers. భక్తులను చూస్తున్నారు, భక్తుల మాటలు వింటున్నారు, దేవుని సన్నిధి అనుభవిస్తున్నారు, దేవుని వాక్కులు వింటున్నారు. నీ హృదయము పరిశుద్ధంగా మారిపోవాలి. హల్లెలూయా. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయు. హల్లెలూయా. యేసుప్రభు ఉదయము చేసినాడు, మధ్యాహ్నం చేసినాడు, సాయంకాలం చేసినాడు, శిష్యులను వీడుకొలిపి చేసినాడు, రాత్రంతా ప్రార్థన చేసినట్టుంది. కానీ ద బెస్ట్ బ్లెస్సింగ్ కమ్స్ వెన్ యూ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ సీక్ హిస్ ఫేస్. ఎందుకంటే మొదట దేవుని రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహం. అంటే మన జీవితంలో ఓడిపోతున్నాం. ఎందుకంటే మనం ఉదయం లేచి ప్రభు పాదాలు పట్టుకోవడం లేదని తెలుసుకోవాలి. మనం చేసే మరి ప్రార్థనలు విలాప వాక్యము 2:19. ఎప్పుడు లేవాలి మనం దేవుని ప్రజలము? విలాప వాక్యము లెమెంటేషన్స్ చాప్టర్ 2 19th verse. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు. అంటే దేవుని ప్రజలు ఎప్పుడు లేవాలని ఉంది? రేయి మొదటి జాము. రేయి మొదటి జాము అంటే ఏంటని చాలామంది అనుకుంటారు. కానీ ఓ రాత్రి 12 నుండి 4 గంటల వరకు కూడా అది మొదటి జాము కిందనే వస్తుంది. అంటే సూర్యుడు ఉదయించకముందే నీవు లేవాలి. లేచి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఏం చేయాలి? కుమ్మరించాలి. హృదయాన్ని కుమ్మరించడం అంటే నీ హృదయంలోకి ఏం ఉండొద్దు అనమాట, ఖాళీ అయిపోవాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. నీకున్న విచారం, నీకున్న చింత, నీకున్న బాధలు, భయాలన్నీ దేవుని పాదాల దగ్గర పడేసి దేవుడిచ్చే సంతోషము, సమాధానము, నెమ్మది, శక్తి, ఆరోగ్యము, బలం ఇవన్నీ కూడా నీవు పొందుకోవాలని అర్థం. మరి ఇక్కడ ఎందుకన్నాడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అన్నాడు? వారు పాపం చేసి దేవుని దీవెనలు పొందకుండా పోతుంది. మరి వారు పాపం తగిన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడనే ఉద్దేశంతో ఇక్కడ పలుకబడి ఉంది. కానీ మీరు
మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో మనం ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టాలి. అంతకు ముందున్నది, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారలిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింప. నీ కంటి పాపకు రెస్ట్ ఇవ్వద్దట. అంటే నువ్వు ఏడవాలి, దివారాత్రము ఏడవాలి, నీ కంటి పాపకు విశ్రాంతి ఇవ్వద్దు, నదీ ప్రవాహం వలె దివారాత్రం కన్నీరు కారాలి. అంటే ఎందుకు ఇలాగ ఏడవాలి అంటే, మరి మన కుటుంబాల్లో ఆశీర్వాదం రాకుండా మనం చేసిన పాపాలే మనకు అడ్డుగా ఉంటుంది. మనకు మేలు కలగకుండానట్లు మన అతిక్రమములే మనకు అడ్డుగా నిలుస్తుంది. ఈ శాపాలన్నీ తొలగించుకోవాలంటే ప్రార్థన తప్ప మరే మార్గము లేదు. అంటే తండ్రి పాపము తన పిల్లల బడిలో వేయువాడని ఒక నామం ఉంది కదా. తండ్రి చేసే పాపం పిల్లలు అనుభవిస్తున్నారు కనుక మరి నీవు ప్రార్థన చేసి ఉదయకాలం నీ కుటుంబంలో ఏదైనా అతిక్రమం, పాపం, దేవునికి ఇష్టమైన మార్గం ఉంటే, నీలో ఏదైనా ఉంటే పశ్చాత్తాపమైన హృదయంతో కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర నీ హృదయాన్ని ఏం చేయాలి? కుమ్మరించి క్షమాపణ అడగాలి. పశ్చాత్తాపమైన హృదయంతో నువ్వు క్షమాపణ దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని కనికరిస్తాడు, నీ పిల్లల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టు ఏం చేయాలట? నీ చేతులెత్తాలి. శాపము రావాల్సింది నువ్వు నీ ప్రార్థనలు అడ్డుకుంటుంది. ఆ శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదాలని కుటుంబంలోకి దింపుకుంటున్నావు. మీరు గనులైన భక్తుల జీవితాలు చూసినప్పుడు భక్తులు ఊరికే తయారు గారు, వారు వెనక ఉంటారు, తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు, ప్రార్థన చేసేవారు ఉంటారు. వారు ఉదయం లేస్తారు, ప్రార్థన చేస్తారు తమ పిల్లల కొరకు. పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, భక్తి మార్గంలో నడిపిస్తున్నాడంటే తప్పకుండా ప్రార్థనలు దేవుడు వింటున్నాడని అర్థం. దేవుని స్తోత్రం. కనుక నీవు ప్రార్థన మానకూడదు. కుటుంబంలో సమస్యలతో తల్లడిల్లిపోతున్నారు కానీ ప్రార్థనకు సమయం లేదు. అతిగా నిద్రపోతున్నారు, ఉదయం లేవడం లేదు, ఇంటికి దరిద్రం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, అసమాధానము, లేమి, కరువు, కష్టాలు ఇవన్నీ ఎందుకు వస్తుందంటే ప్రార్థన లేదన్నమాట. అందుకే ప్రార్థన మానకుండా మీరు తల్లులు, తండ్రులు, స్త్రీలు, పురుషులు ఉదయం లేసే అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పక్షిరాజు ఈజ్ ఎన్ ఎర్లీ రైజర్ అంట. పక్షులన్నిట్లో రాజు కానీ ఉదయాన్నే లేస్తుంది. ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వర్మ్ అని ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉంది. అంటే ఉదయం లేచినప్పుడు నీకు పుట్టడి పురుగులు అంటే పుట్టడి ఆశీర్వాదాలు అని అర్థం. ఇంకొక మాట ఉంది, ద ఎర్లీ మార్నింగ్ హ్యాస్ గోల్డ్ ఇన్ ఇట్స్ మౌత్ అంట. హల్లెలూయా. అంటే ఇంత ప్రశస్తమైన దీవెనలు ఉదయకాలము లభిస్తుంది. అందుకే రేయి మొదటి జామున మొరపెట్టాలి. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించాలి. నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన తట్టు నీ చేతులు ఎత్తాలి. పసిపిల్లలు అంటే మాకు పసిపిల్లలు లేరండి అని మీరు అనుకోవచ్చు. నీ కొడుకు ఢిల్లీకి రాజైనా నీకు పిల్లనే కదా. అంటే నీ పిల్లలు ఎంత ఎదిగినా నీకు పసిపిల్లలే. వారి కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి ఆత్మీయ జీవితం కొరకు తప్పకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయ. ఇది మొదటి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. అలాగే ఈరోజు ప్రార్థన మత్తయి సువార్త మొదటి 2 వచనం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. అలా గట్టి చెబుదామా? అలే చిన్న ప్రార్థన. ఏమని ప్రార్థన అంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. కుష్ఠరోగి సంగతి మనకు తెలుసు. కుష్ఠరోగితో ఎవరు సాంగత్యం చేస్తారండి? కుష్ఠరోగితో ఎవరు మాట్లాడతారు? దగ్గరగా ఉండాలని ఎవరు ఆశిస్తారు? వాడు ఎంత తొందరగా వదిలిపోతే బాగుండాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక దుర్వాసన వారి శరీరం నుండి వెడలుతుంది. కుష్ఠరోగానికి ఇంతవరకు కూడా పరిపూర్ణమైన స్వస్థత కలుగజేసే మందులు కనుక్కోలేదు. కొంత మట్టుకు నయమవుతుంది కానీ పూర్తి స్వస్థత విడుదల లేదు. మరి ఈ కుష్ఠరోగి ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నాడు, ఎంత తృణీకరింపబడినాడు, ఎంతగా మనసులో బాధపడుతున్నాడు. దీర్ఘకాల రోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. అప్పుడు ప్రభు ఏమన్నాడు? కుష్ఠరోగి నువ్వు వెళ్ళిపో, నా దగ్గర రావద్దు, నేను ముట్టుకోని అనలేదు. ప్రభు ప్రేమగా స్వరూపి కదా, ప్రేమగలవాడు. ఏమన్నాడంటే, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మన్నాడు. అంత మాత్రం కాదు, పలకడం మాత్రం కాదు. ప్రభు ఏం చేస్తున్నాడంటే
చెయ్యి చాపి వాణ్ణి ముట్టి. హల్లెలూయా. ప్రేమగల ప్రభు చెయ్యి చాపినాడు, కుష్ఠరోగిని ముట్టినాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్. హల్లెలూయా. ఈ కుష్ఠరోగి దీర్ఘకాలంతో శరీర కుష్ఠతో బాధపడుతున్నాడు. చాలామంది దీర్ఘకాలంగా పాపం అనే కుష్ఠతో ఉన్నారు కదా. మరి ఎన్ని సంవత్సరాల నుండో పాపంలో ఉన్నారు. పాపం అనేది కూడా ఒక కుష్ఠు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. కాబట్టి పాపం వదిలిపోవాలంటే కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, దీర్ఘకాలం నుండి 30 సంవత్సరాలైంది, 40 సంవత్సరాల నుండి నేను పాపంలో ఉన్నాను. మనుషులకు తెలియదు కానీ నీకు సమస్తము తెలుసు. ఈ పాపం నుండి, ఈ పాపం అనే కుష్ఠు నుండి నన్ను వదిలిపెట్టు ప్రభువా, నన్ను శుద్ధునిగా చేయి, శుద్ధురాలుగా చేయి. అప్పుడు ప్రభువు నిన్నేమి తృణీకరించడు కానీ చెయ్యి చాచి నిన్ను ముట్టి నీవు శుద్ధుడవు కాము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. కనుక అది దీర్ఘకాల వ్యాధి అయినా, శరీర రుగ్మత అయినా, పాపపు కుష్ఠైనా యేసు ప్రభువు నిన్ను ముడతాడు. కుష్ఠరోగి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా. ప్రభుకి ఇష్టం లేదా? ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. కనుక ప్రార్థన చేయాలి. ఏదైనా వదిలిపెట్టకూడని, మరి వదిలిపెట్టలేని, నీ వశంలో లేని పాపాలుంటే నువ్వు దేవుని కృపను అడగాలి. సిలువను ధ్యానిస్తున్నప్పుడు సిలువ రక్తం చేత కడగబడి పవిత్రమైన మార్గంలో చేరుకోవాలని కోరుతున్నాను. ఏంటంటే ప్రార్థన ఈరోజు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. ఈరోజు నామము, మొదటి నామం 608వ నామం, 608 నామం, నమ్మకమైన సృష్టికర్త. హల్లెలూయా. చేతులెత్తి పలకండి మాట. మన సృష్టికర్త ఎలాంటి వాడు? సృష్టికర్త నన్ను సృష్టించిన వాడు. అంటే నువ్వు ఏది పుట్టగొడుగులాగా ఈ లోకంలోకి రాలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదో నీకు మరి మహాసంకల్పం చేత, గొప్ప ప్రణాళిక చేత తల్లి గర్భంలోనే నిన్ను రూపించుకొని నీకు అవయవాలను ఏర్పరిచి, నీకు తన ఆత్మనిచ్చి, రూపును ఏర్పరిచి ఈ లోకంలోకి నిన్ను తెచ్చినాడు. ఆయన నమ్మకమైన సృష్టికర్తగా ఉన్నాడు. నాకు ఈ నామం చాలా ఇష్టం. ఎందుకంటే మన శరీరంలో ఏదైనా సమస్యలు ఉంటే ఈ నామం గుర్తు చేసుకుంటాను నేను. నమ్మకమైన సృష్టికర్త. మన శరీరంలో కానీ మన ఆత్మలో కానీ వ్యాధి కలిగినప్పుడు, రుగ్మతలు కలిగినప్పుడు, మరి శోధనలు, శ్రమలు, బాధలు నీ తలకు మీదుగా మరి నీకు శ్రమలు సంభవించినప్పుడు నీవు నమ్మకమైన సృష్టికి నీ ఆత్మని ఏం చేయాలి? అప్పగించుకోవాలని పేతురు భక్తుడు బోధిస్తున్నాడు. అది ఒకసారి మాట చూద్దాం. మొదటి పేతురు 4వ అధ్యాయము. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అంటే ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ క్రియేటర్. ఆయన సృష్టికర్త అంటే ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ క్రియేటర్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ఆల్ థింగ్స్. హల్లెలూయా. బాధ కలిగినప్పుడు ఈ మాట చెప్పాలి, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హల్లెలూయా. అన్నిటి మీద దేవుడు ఆధీనం కలిగి ఉన్నాడు, ఆధిపత్యం కలిగి ఉన్నాడు. మరొక మాటలు చెప్పాలి, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. అంటే ఆయన సెలవు కావాలి, నీకు ఏదైనా కీడు రావాలంటే. ఆయన నమ్మకమైన సృష్టికర్తగా ఉన్నాడు. కనుక నీవు బాధపడుతున్నప్పుడు లేక దేవుని చిత్త ప్రకారమే నీ జీవితంలో శ్రమలు కలిగినప్పుడు నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మను నీవు అప్పగించుకోవాలి. ఇంకోటి వాగ్దానం 767 అండి, 767. నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. నాకెంత ఇష్టమో ఈ మాట. అంటే దావీదు రాస్తున్నాడు, 30వ కీర్తన 2వ వచనంలో ఉంది, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అంటే దావీదు అలాంటి బాధల్లో ఉన్నాడు అనమాట. 28వ కీర్తన 1వ వచనంలో మీరు చూసినప్పుడు దావీదు సమాధికి దగ్గరగా ఉన్నాను అంటున్నాడు. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోకి దిగువారి వలె ఆగుదును. నువ్వు నా మొర వినాలి. నాకు శరీరంలో సౌఖ్యం లేదు, స్వస్థత లేదు, మరణకరమైన జబ్బు వాటిల్లింది. నీవు ఒకవేళ నేను మొరపెట్టినప్పుడు మౌనంగా ఉంటే నేను సమాధిలోకి దిగువారి వలె అయిపోతాను. ఇంకో దగ్గర 103వ కీర్తనలు అంటున్నాడు, సమాధిలోకి దిగిపోకుండా నా ప్రాణమును దేవుడు ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు
మనం ఇక్కడ సజీవ లెక్కలో ఉన్నాము అంటే దేవుడు మనల్ని సమాధిలోకి దిగపోకుండా ఏం చేసినాడు? కాపాడినాడు. హల్లెలూయా. పోయిన శిలువ ధ్యానాల నుండి ఈ శిలువ ధ్యానాల వరకు ఎన్ని రోగాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చింది, ఎన్ని యాక్సిడెంట్లు తప్పించుకున్నారు. అంటే దేవుడు నీ ప్రాణమును కాపాడుతున్నాడు. వైద్యుల దగ్గర వెళ్ళొద్దని కాదు, ఆయన పరమ వైద్యుడని, ఆయన రక్తము పరమ ఔషధమని నీకు జ్ఞానము కావాలి. హల్లెలూయా. నేను నిన్నటి రోజు ఒక డాక్టర్తో అడిగినాను, డాక్టర్ మరి మెడిసిన్స్కు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా అని అంటే, ఆ డాక్టర్ చాలా పెద్ద డాక్టర్ ఆయన అంటున్నాడు, అమ్మా ఏ మెడిసిన్కు సైడ్ ఎఫెక్ట్ ఉండదు, క్రోసిన్ వేసుకున్న సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నాడు. అబ్బా, అంటే అన్నిటికీ సైడ్. నేను అప్పుడు అనుకున్నాను, యేసు రక్తంకు సైడ్ ఎఫెక్ట్ ఏంటి తెలుసు? అన్ని ఆశీర్వాదాలే. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తం ఎంత పరమ ఔషధం, పరమ వైద్యుడు, వైద్యులందరినీ సృష్టించిన పరమ వైద్యుడు యేసు ప్రభు ఉన్నాడు. దారా ఆ మందుకు అసలు సైడ్ ఎఫెక్టే లేదు. సైడ్ ఎఫెక్ట్ ఉంటే అన్ని దీవెనలే సైడ్ ఎఫెక్ట్గా ఉంది. దేవుని స్తోత్రం. అందుకే నీకు రోగం కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. దావీదు అంటున్నాడు, ఎవరికి మొరపెట్టినాడంట? దేవుని కదా. హీస్ ద క్రియేటర్, నమ్మకమైన సృష్టికర్త. నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు నన్ను స్వస్థపరిచితివి. ఇది వాగ్దానం, ఆదేశం. 97. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలే. సింపుల్గా చెప్పాలంటే అబద్ధాలు ఆడొద్దని అర్థం, అంతే కదా. చాలా సునాయాసంగా అబద్ధాలు ఆడతారు. చాలాసార్లు సేవకులు కూడా అబద్ధాలు ఆడుతూ ఉంటారు, కానీ ఆడొద్దు. సేవకులకు కఠినమైన తీర్పు కదా. అమ్మ మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారంటే అవును, ప్రతిదినం మీ కొరకు ఉట్టిదే. ఏడా జ్ఞాపకం ఉంటే కదా. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తున్నాం అని చెప్పాలి. తోటి విశ్వాసులు కూడా పాటించాలి ఈ మాట. బ్రదర్ మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నాము, ప్రతి దినం ప్రార్థన చేస్తున్నాం. తప్పు చేస్తే చేసినామని చెప్పాలి, చేయకుంటే చేయలేదని చెప్పాలి. అంటే దేవుడు యథార్థవంతుడు కాబట్టి ఆయన పిల్లలుగా మనం కూడా ఎలా ఉండాలి? యథార్థం. ముందొక మాట వెనుకో మాట కాదు. అబద్ధాలు ఆడకూడదు, సత్యమే పలకాలి. అవును చేసిన పని చెప్పాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు సహాయం చేస్తానని వాగ్దానం ఇస్తావు, తీరా వారు వచ్చినప్పుడు నా దగ్గర లేదంటావు. ఇవన్నీ కూడా కాని మాటలు. కాబట్టి వాక్యంలో మత్తయి సువార్త 5:37 ఈ మాట ఉంది. ఒకసారి చూసుకోండి. యేసు ప్రభువే అంటున్నాడు ఈ మాట. 5:37. మీ మాట అవును అంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేను. వీటికి మించున్నది ఎక్కడి నుండి వస్తుందట? దుష్టు నుండి పుట్టునది. కింద ఉన్నది కీడు నుండి అని. కీడంతా దుష్టు నుండి వస్తుంది, సాతాను నుండి. అంటే సాతాను నుండి ఉద్భవించేది ఈ అబద్ధాలని మనము గ్రహిస్తున్నాము. నేను ఇప్పుడు చెప్తాను, చేతులు ఎత్తి మీరేమనాలి? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా. నమ్మకమైన సృష్టికర్త, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. ప్రార్థన నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. మరి ఉదయకాల దీవెన హల్లెలూయా, స్తోత్రం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉదయకాల దీవెన ఒక వాగ్దానం. వీళ్ళు నువ్వు లేచి మొదటి జామున మొరపెట్టము. నీళ్లు కుమ్మరించినట్లు మరి దేవుని సన్నిధిలో మీ హృదయంలో కుమ్మరించాలని, పసిబిడ్డల ప్రాణం కొరకు మా చేతుల్ని తట్టెత్తాలని, నదీ ప్రవాహం వలె మా కన్నీరు కారాలని, మా కంటి పాపకు విశ్రమింపనియొద్దని. బాబా ఎన్నెన్నో మేము నేర్చుకున్నాము. మా పాపముల నిమిత్తం మేము పశ్చాత్తాపడాలి, నీ పాదాలు మేము తడపాలి. అప్పుడే మా కుటుంబాలకు ఆశీర్వాదాలు వస్తుందని మేము గ్రహించినాం. అలాగే తన కుష్ఠరోగి వచ్చి నీకు ప్రార్థన చేసినాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని, ప్రభువా నాకు ఇష్టమే అని చెప్పి నువ్వు చెయ్యి చాపి వాడిని ముట్టి శుద్ధునిగా కమ్మని ఆజ్ఞాపించినావు. వాడు వెంటనే తక్షణమే ప్రభువా శుద్ధుడైనాడు. అలాగే పాప రోగంలో ఉండేవారు, అన్ని శరీర రుగ్మతలో ఉండేవారు కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దీర్ఘకాలం వ్యాధి అయినా, పాపపు కుష్ఠైనా అది నువ్వు స్వస్థపరచగలవనే గొప్ప విశ్వాసం ఈరోజు మాకు ఈ ప్రార్థన ద్వారా ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అలాగే ప్రభు వాగ్దానం నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచి. అవును ప్రభు, ఎంతో మంది ఎన్నెన్నో రుగ్మతలతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు. స్వస్థపరిచే దేవుడు నీవనే, స్వస్థత నీ వలన కలుగుతుందని సిలువలో మా కొరకు నీవు బలి అయి నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థతను కార్చిన రక్తం ద్వారా మాకు విడుదల ఉందనే విశ్వాసం మాకు దయచేయి.
ప్రభువా, నమ్మకమైన సృష్టికర్త అనే నామంతో నేను స్తుతిస్తున్నాము. ప్రభువా, మేము ఈ లోకంలో శ్రమలు శోధనలు అనుభవించినప్పుడు మా ప్రాణాత్మ దేహములను నమ్మకమైన సృష్టికర్త అయిన నీకు అప్పగించుకోవడానికి సహాయం దయచేయండి. ప్రభువా, నీకు స్తోత్రం. అలాగే ఆదేశం విన్నాము, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ప్రభువా ఉండాలని, అది కానీ దాని విరుద్ధంగా ఉండేవన్నీ కూడా దుష్టుల నుండి వస్తుందని నీవు స్వయంగా పలికినావు ప్రభువా. అలాగే మా జీవితాలు తండ్రి యథార్థంగా ఉండుటకు సహాయం దయచేయమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రజలనందరినీ దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.